ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు సరైన వైద్యం అందుతుందా, వైద్యులు సిబ్బంది సకాలంలో స్పందిస్తున్నారా, మందులు అందుబాటులో ఉన్నాయా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని రోగులను వారి కుటుంబ సభ్యులను నేరుగా ప్రశ్నించి సమస్యలను తెలుసుకున్నారు. రోగులు తెలిపిన సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంబంధిత వైద్యాధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసి లోపాలను వెంటనే సరిదిద్దాలి అని సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఎందుకు ఇప్పుడు అంటే క్రౌడ్ ఎక్కువ, పేషెంట్లు ఎక్కువ వస్తారు. స్కానింగ్ ఉంటుందా? అక్కడ స్కానింగ్ చేయాలి మేడం. ఇక్కడ అటెండెన్స్ ఎక్కడ ఉంది? లేబర్ డాక్టర్ లేబర్ రూమ్ దగ్గర ఉంటారు మేడం. చూసుకోండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే చేస్తారా? ఏం కాదు, డాక్టర్ చూసుకుంటారు. ఓపీ దగ్గర లేదు, ఓపీ దగ్గర బాగాలేదు. అది యాభై ప్రాసెస్ వల్ల కొన్ని టాపిక్స్ కూడా నేను చేశానండి. అది కన్స్ట్రక్షన్ అయితే కొన్ని ప్రాబ్లం బయట కన్స్ట్రక్షన్ సెపరేట్ లైన్ కావాలని చెప్తున్నారు. వాళ్ళకి కొంచెం పేజ్ ఇదంతా డెలివరీ ఎప్పుడైనా 16 రోజులు. ఏం ఆపరేషన్? మీరమ్మా ఈరోజు చంద్రశేఖర్ సార్ శివ అనేసి నైట్ ఆల్టర్నేటివ్ ఉన్నాయి కదా. ఈరోజు మన ఆలగడ్డలో ఉన్న ఏదైతే 50 బెడెడ్ హాస్పిటల్లో కొత్త బిల్డింగ్ ఇక్కడికి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ మనం పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్కి మనము షిఫ్ట్ కంప్లీట్గా అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి పేషెంట్లు ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న
ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన బిల్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లోపల చాలామంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు చాలాసేపు అని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడడం, ఈ బిల్డింగ్ తొందరగా అయిపోతే అది కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ మన ఆళ్ళగడ్డలో వచ్చిన ముఖ్యమైన సమస్య ఏంటంటే కంప్లైంట్ ఎక్కువ శాతము మనము కేసెస్ నంద్యాలకి రిఫర్ చేస్తున్నామని చెప్పి ఒక కంప్లైంట్ నా దృష్టికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు స్టాఫ్తో కూడా మాట్లాడినాము. మరి వాళ్ళు చెప్పిన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఏదైతే కొన్ని స్టాఫ్ తక్కువ ఉండడం కావచ్చు, లేకపోతే ఎక్విప్మెంట్ తక్కువ ఉండడం కావచ్చు, కొన్ని సమస్యలు ఇక్కడ లోకల్గా ఉండడం వల్ల కూడా ఎక్కువ రెఫరెన్స్ వెళ్తున్నాయని కూడా నాకు చెప్పడం జరిగింది. ఏవైతే మనకి ఇక్కడ అవసరమో అవన్నీ కూడా నేను స్టాఫ్ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎక్కువ రెఫరెన్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఇక మన గతంలో కూడా చెప్పినాం, అసెంబ్లీలో కూడా మాట్లాడినాము. ఆలగడ్డలో ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ అవ్వడం కూడా ఈ ఆర్థో డాక్టర్ ఇక్కడ లేకపోవడం వల్ల కూడా మనకి కొన్ని ఇబ్బందుల వల్ల రెఫరెన్స్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో ఒక ట్రామా సెంటర్ గతంలో కూడా అడిగినాము, మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాము. అక్కడ కూడా మాట్లాడి తొందరలోనే ఆలగడ్డకి ఒక ట్రామా సెంటర్ తీసుకురావడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. తర్వాత ఈ పాయిజన్ కేసెస్ ఎక్కువ రావడము, తర్వాత ఫిట్స్ ఎక్కువ వచ్చిన కేసెస్ కూడా నంద్యాలకు రిఫర్ చేస్తున్నారు. దానికి కూడా కొన్ని ఎక్విప్మెంట్స్, కొన్ని ఫెసిలిటీస్ ఇక్కడ మనము ప్రొవైడ్ చేయకపోవడం వల్ల అక్కడికి వాళ్ళు పంపించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా నంద్యాలకి రెఫరల్ కేసెస్ ఎక్కువ పంపించకుండా ఆలగడ్డలోనే ట్రీట్మెంట్ జరిగేటట్టుగా ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను స్టాఫ్ అడిగి తెలుసుకొని తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, ఎందుకంటే ఈ వెళ్ళే సమయంలోనే చాలామంది ప్రాణాలు పోతున్నాయి, చాలామందికి ఎక్కువ సీరియస్నెస్ కూడా వస్తుంది కాబట్టి అవన్నీ కూడా నేను తీసుకోవడం జరుగుతుంది కన్సిడరేషన్లోకి. సో డెఫినెట్గా నంద్యాలకు రిఫరెన్స్ ఎక్కువ, అంటే పెద్ద కేసులు అంటే తప్పకుండా నంద్యాలకి పంపించాల్సి వస్తుంది. కాకపోతే చిన్నవి కూడా పంపిస్తున్నారా లేదని కూడా ఇప్పటి నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టడం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. తర్వాత చాలా వరకు పాజిటివ్ మనకి ఎక్కువ వినపడుతుంది. బిల్డింగ్ కానీ లోపల ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ లేకపోతే ఆపరేషన్లు జరగడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. స్టాఫ్ అక్కడెక్కడ కొంతమంది తక్కువ ఉన్నా కూడా వెంటనే అది పై లెవెల్లో కొద్దిగా స్టాఫ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అది కూడా స్టాఫ్ నాకు చెప్పడం జరిగింది. అది కూడా తొందరలోనే ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నేను డాక్టర్లకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, అటెండెన్స్ కూడా నేను చెక్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు జరగకుండా ఏది జరిగినా మీ మీదకే వస్తుంది. సో దయచేసి మీకు కూడా అటువంటి సిచ్యువేషన్ రాకూడదు, ఎందుకంటే మీరు కూడా కష్టపడుతున్నారు, స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు, దగ్గర నుండి పేషెంట్స్ని చూసుకుంటున్నారు. ఎటువంటి స్కోప్ ఇవ్వకుండా అన్ని విధాలుగా మీరు చేయండి. 200% నా దగ్గర నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. మేము కూడా మినిస్టర్ గారితో, కలెక్టర్ గారితో, ముఖ్యమంత్రి గారి దృష్టికి అన్ని విషయాలు తీసుకొని వెళ్తున్నాము. తొందరలోనే మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, అన్నీ కూడా మేము రిక్వైర్మెంట్ మీకు ఫుల్ఫిల్ చేస్తాము. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ కూడా గతంలో కూడా అడిగినా మనము, హోప్ఫుల్లీ అది కూడా తొందరగా వస్తుంది.